సువార్తలో చెప్పినట్టుగా మనము చేసేటువంటి పనులను మన పిల్లలు చూస్తారు. కాబట్టి భర్తతో మాట్లాడేటప్పుడు కూడా భార్య జాగ్రత్తగా మాట్లాడాలి, కానీ మాట్లాడరు. కానీ అలా చూడరు. భర్త ఉండని ఇంకెవళ్ళు ఉండని ఈ తల్లులు ఎంత కర్కశంగా, ఎంత భయంకరంగా, ఎంత కంపు కొట్టే విధంగా మాట్లాడతారంటే చాలా భయంకరంగా. వాళ్ళు కూడా తర్వాత ఓహో మా ఆయన్ని ఇలాగనాలేమో, మా ఇంట్లో వాళ్ళు ఇలాగనాలేమో, మా వీధిలో వాళ్ళు ఇలాగనాలేమో అనే విధంగా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అని అంటే నీ దగ్గర నుండే. కాబట్టి ఒక తల్లిగా నీ బిడ్డకు ఏది నేర్పించాలో జాగ్రత్తగా నువ్వు నేర్పించాలి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో 11:36 మనకి యెఫ్తా కుమార్తెను మనం చూస్తాం. కాబట్టి ఆమె చాలా ఆ యొక్క తండ్రికి విధేయత కలిగినటువంటిదిగా, లేక తండ్రి మాటకు లోబడినటువంటిదిగా, లేక తండ్రి ఏదైతే వడంబడిక చేసుకున్నాడో దాన్ని చేయటానికి, అర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ పిల్లలు నీ మాట వినడం లేదు అని అంటే గుండెపోటు వచ్చేస్తుంది నా పిల్లని బట్టి, లేకపోతే చెవిపోటు వచ్చేస్తుంది నా కొడుకుని బట్టి, తలకాయ పోటు వచ్చేస్తుంది వీడిని బట్టి అని నీవు అనుకుంటా ఉన్నావు. దానికి కారణం ఎవరంటే నీవే. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే నీవు వాళ్ళని ఒక దైవికమైనటువంటి భక్తిలో నువ్వు పెంచగలగాలి. కాబట్టి మన పిల్లలను ప్రయోజనకరంగా పెంచవలసినటువంటి బాధ్యత తల్లిది. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు, వారు ప్రయోజనకరంగా ఉన్నారు. ఇప్పటికీ వారి ద్వారా చేయబడుతున్నటువంటి అనేకమైన ఉపకరణాలు మనం ఉపయోగిస్తూ ఉన్నాం. మన పిల్ల